ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముచు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ పరిచర్యను మీరు షేర్ చేయండి. దేవుడు మాట్లాడే ప్రతి మాట నీ జీవితంలో ఏదో ఒక రోజు అది జరుగుద్ది. ఆ జరిగిన రోజు తప్పకుండా నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడతావు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనిషికి సమస్య వచ్చినప్పుడు, మనిషి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనుషులను ఆశ్రయిస్తాడు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనుషులను ఆశ్రయిస్తాడు. కానీ ఇక్కడ యోనా అనే భక్తుడు ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుడు వెళ్ళమన్న స్థలముకు వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన మాటను ధిక్కరించి వేరే ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన పనికి చిక్కుల్లో పడ్డ యోనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువా నేను ఇదిగో తండ్రి ఉపద్రవములో ఉన్నానని వెలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా బాధ్యత రాహిత్యం దేవుని పట్ల జరిగితే, దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పిన మాటను వినకపోతే నీ జీవితంలో అనేక ఉపద్రవాలు ఎదురవుతాయి. కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఒక్కసారి మరలా చేతులు చాపడుగు, ప్రభువా నన్ను రక్షించు అని యోనాని అలాగే దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉపద్రవములో ఉన్నప్పుడు ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు మరలా ఆయన రక్షించి ఈ భూమి మీద ఆయన పరిచర్య కొరకు వాడుకున్నాడు. ఎస్, నీ జీవితంలో కూడా అనేక దినములు అలాగే దేవుణ్ణి విడిచిపెట్టి పరుగులు పెట్టావా? దేవుణ్ణి వదిలేసి నీ ఇష్టానుసారంగా తిరిగావా? దేవుడు చెబుతున్నా వినలేదా? ఈరోజు దేవుడు ఈ వర్తమానాన్ని నీకే, సహోదరి సహోదరుడా, దేవుని దగ్గరకు రా. ఎందుకంటే దేవుని దగ్గర నీకు విజయం ఉంది, దేవుని దగ్గర నీకు ఆశీర్వాదం ఉంది, దేవుని దగ్గర నీకు రక్షణ ఉంది. దేవుని మాట వినకపోతే నరకంలోనికి వెళ్ళిపోతామని వాక్యం అంటూ ఉంది. నీ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలి అంటే ఆయన అడుగుజాడల్లో ఎప్పుడు కూడా నీవు ఉండాలనేదే దేవుని యొక్క ఆశ. ఆయన కార్చిన రక్తం విలువైనది. ఆ రక్తంలో నువ్వు కడగబడడం, ఆ రక్తంను కార్చిన ఆ విధానాన్ని అనేక మందికి ప్రకటన చేయడమే నీ జీవితంలో నీకిచ్చే ఆశీర్వాదమై ఉంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ యొక్క పరిచర్యలో, ఈ వర్తమానాల్లో నీవు చూస్తున్నట్లుగా అనేక మంది చూడాలి అంటే ఈ వాక్యాన్ని షేర్ చేయి. నీవు ఆశీర్వదించబడతావు, అనేక మంది ఆశీర్వదించబడతారు. దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్.